బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అనంతపురం అర్బన్ వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ కాలం నుంచి వీరి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఇటీవలే మేయర్ పదవి మరియు ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపు అంశాలతో మరింత ముదిరాయి. అయితే తన రాజకీయ ఎదుగుదలను వెంకట్రామిరెడ్డి అడ్డుకుంటున్నారని విజయభాస్కర్ రెడ్డి బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన బైక్ ర్యాలీలో ఇరు వర్గాలు ముందు మేమంటూ ఘర్షణకు దిగడంతో ఒకరు గాయపడ్డారు. ఇన్నాళ్ళు అంతర్గతంగా ఉన్నటువంటి ఈ కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు బహిరంగంగా పోరాటంగా మారింది. ఇది పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. అనంతపురం అర్బన్ వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ కాలం నుంచే వీరి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఇటీవలే మేయర్ పదవి మరియు ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపు అంశాలతో మరింతగా ముదిరాయి. తన రాజకీయ ఎదుగుదలను వెంకట్రామిరెడ్డి అడ్డుకుంటున్నారని విజయభాస్కర్ రెడ్డి బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన బైక్ ర్యాలీలో ఇరు వర్గాలు ముందు మేమంటూ ఘర్షణకు దిగడంతో ఒకరు గాయపడ్డారు. ఇన్నాళ్లుగా అంతర్గతంగా ఉన్నటువంటి ఈ కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు బహిరంగ పోరాటంగా మారింది. ఇది పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది. అనంతపురం అర్బన్ వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి, డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తాజాగా ఈ పోరు తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవాలి. కాంగ్రెస్ కాలం నుంచి వీరి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఏవైతే ఉన్నాయో ఇటీవలే మేయర్ పదవితో పాటుగా ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపు అంశాలతో మరింతగా ముదిరాయి. అయితే తన రాజకీయ ఎదుగుదలను వెంకట్రామిరెడ్డి అడ్డుకుంటున్నారని విజయభాస్కర్ రెడ్డి బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టినటువంటి బైక్ ర్యాలీలో కూడా ఇరు వర్గాలు ముందు మేమంటూ ఘర్షణకు దిగడంతో ఈ సందర్భంగా ఒక్కరు గాయపడినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇన్నాళ్ళు అంతర్గతంగా ఉన్నటువంటి ఈ కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు బహిరంగ పోరాటంగా మారింది. దీంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. అనంతపురం అర్బన్ వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి రచ్చకెక్కి. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి, డిప్యూటీ మేయర్ విజయభాస్కర్ రెడ్డి వర్గాల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరింది. కాంగ్రెస్ కాలం నుంచే వీరి మధ్య ఉన్నటువంటి విభేదాలు ఇటీవలే మేయర్ పదవి మరియు ఎమ్మెల్యేల టికెట్ల కేటాయింపు అంశాలతో మరింతగా ముదిరాయి. తన రాజకీయ ఎదుగుదలను వెంకట్రామిరెడ్డి అడ్డుకుంటున్నారని విజయభాస్కర్ రెడ్డి బహిరంగంగానే అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇటీవలే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన బైక్ ర్యాలీలో ఇరు వర్గాలు ముందు మేమంటూ ఘర్షణకు దిగడంతో ఒకరు గాయపడ్డారు. ఇన్నాళ్ళు అంతర్గతంగా ఉన్నటువంటి ఈ కోల్డ్ వార్ కాస్త ఇప్పుడు బహిరంగ పోరాటంగా మారింది. ఇది పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తుంది.
ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ చెప్పండి, అనంతపురం అర్బన్ వైసీపీలో వర్గ విభేదాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ సిరాజ్. ఏదైతే అనంతపురం జిల్లా వైసీపీలో వర్గ విభేదాలు మొదటి నుంచి ఉన్నవే, కాకపోతే గత ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అంతర్గతంగా ఉన్న ఈ కోల్డ్ వార్ కాస్త మొన్న వైసీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమం బైక్ ర్యాలీలో పట్టబోయేదని చెప్పవచ్చు. ఏదైతే ముందు నుంచి ఏవైతే అనంతపురం అర్బన్ లో ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరుకుందని చెప్పవచ్చు. ఇక్కడ ఉమ్మడి అనంతపురం జిల్లా అధ్యక్షుడుగా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి వైసీపీ పార్టీ అధ్యక్షుడుగా ఉన్నారు. అయితే 2024 ఎన్నికల్లో ఈయన టికెట్ తీసుకొని ఇక్కడ ఓడిపోయారు. అయితే అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లే నాయకుడుగా ఈయనకు మంచి గుర్తింపు ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో అనేక సార్లు ఎంపీగా కూడా చేసిన అనుభవం ఈయనకుంది. అయితే అనంతరం జరిగిన పరిణామాల మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనంత వెంకట్రామరెడ్డి జాయిన్ అయ్యారు. ఆ రోజు నుంచి కూడా నాయకులందరితో కూడా సమన్వయం చేసుకుంటూ పార్టీ క్యాడర్ ని కలుపుకొని పోతూ 2019 ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా ఇతని ప్రభావం ఎక్కువ చూపించారు. అయితే నాయకులందరినీ ఏకతాటి ప్రకటించి వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు. అయితే 2024 అర్బన్ స్థానం కోసం ఏదైతే చాలా మంది వైసీపీలో పోటీ పడ్డారు. అధిష్టానం మాత్రం ఏదైతే వైసీపీ అధిష్టానం జగన్మోహన్ రెడ్డి మాత్రం అనంత వెంకటరామరెడ్డికి టికెట్ ని కేటాయించింది. ఇక అప్పటి నుంచి వెంకటరామరెడ్డికి చాలా మంది స్థానికంగా ఉన్న అర్బన్ నియోజకవర్గంలో కొంతమంది నేతలు శత్రువులుగా మారారని చెప్పొచ్చు. ఎందుకంటే వెంకటరామరెడ్డి ఉన్నందుకే తమకు టికెట్లు రాలేదని చెప్పేసి కొంతమంది బహిరంగంగానే చాలా మంది ప్రకటించారు. కొంతమంది వాళ్ళ అంశాలతో చెప్పుకున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇటీవల మొత్తంగా చూసుకుంటే అనంతపురంలో డిప్యూటీ మేయర్ కోగటం విజయభాస్కర్ రెడ్డి వెంకటరామరెడ్డి మీద ఒకసారిగా తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వెంకటరామరెడ్డి వ్యవహార శైలి పైన ఆయన పూర్తిగా వ్యతిరేకించారు. తనకు మేయర్ పదవి రాకుండా కూడా వెంకటరామరెడ్డి అడ్డుకున్నారని, ఎమ్మెల్యే టికెట్ కూడా రాకుండా తొక్కేశారని చెప్పేసి ఇటీవల కొంతమంది నాయకులతో విజయభాస్కర్ రెడ్డి చర్చించినట్లు కూడా మనకి తెలుస్తుంది. అయితే విజయభాస్కర్ రెడ్డి వర్గీయులు కూడా అదే విధంగా బహిరంగంగానే ఆరోపణలు చేశారు. వెంకటరామరెడ్డి వల్లనే తమ నాయకుడు విజయభాస్కర్ రెడ్డికి మేయర్ పదవి కావచ్చు, అలాగే ఎమ్మెల్యే టికెట్ కూడా రాలేదని చెప్పేసి కూడా బహిరంగంగా చెప్పారు. అయితే కోగటం విజయభాస్కర్ రెడ్డి అలాగే అనంత వెంకటరామరెడ్డి కూడా వీళ్ళందరూ కూడా గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి కూడా అంతా కలిసి ఉండేవాళ్ళు. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా రాజకీయంగా కోగటం విజయభాస్కర్ రెడ్డిని అనంత వెంకటరామరెడ్డి తొక్కేశారని చెప్పేసి కూడా బహిరంగ ఆరోపణలు అయితే చేశారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే అనంతపురం మున్సిపాలిటీ మేయర్ పదవికి కోగటం విజయభాస్కర్ రెడ్డిని చేస్తా అని చెప్పేసి అప్పట్లో అనంత వెంకటరామరెడ్డి మాట ఇచ్చినట్లు తెలుస్తుంది. అయితే అధికారాన్ని చేపట్టిన తర్వాత ఏదైతే కోగటం విజయభాస్కర్ రెడ్డి అనంత వెంకటరామరెడ్డి పక్కన పెట్టేశారు. అయితే డిప్యూటీ మేయర్ పదవి కూడా రాకోకుండా అనంతపురం ఏదైతే అనంత వెంకటరామరెడ్డి అడ్డుకున్నారని చెప్పేసి కోగటం విజయభాస్కర్ రెడ్డి వర్గీయులు అయితే చెప్తున్నారు. ఏదైతే రాయదుర్గం నియోజకవర్గానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు డైరెక్ట్ గా కోగటం విజయభాస్కర్ రెడ్డి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలిసి తనకు జరిగిన అన్యాయాన్ని జగన్ ముందరే వెళ్ళబుచ్చడంతో జగన్ కూడా అప్పుడు వెంకటరామరెడ్డిని పిలిపించేసి కోగటం విజయభాస్కర్ రెడ్డికి డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని చెప్పేసి కూడా చెప్పడంతోనే డిప్యూటీ మేయర్ పదవి వచ్చిందని, లేకపోతే ఆ పదవి కూడా తను నన్ను రాజకీయంగా తొక్కేసి ఆ పదవిని కూడా వేరే వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి కూడా అప్పటికే రాజకీయ సమీక్షలు తెలిసారు. ఏదైతే ఇదే క్రమంలోనే మెడికల్ కాలేజీల పీపీపీ విధానానికి వ్యతిరేకంగా వైసీపీ ఉద్యమాన్ని సాగించింది. వెంకటరామరెడ్డి కార్యక్రమాన్ని కొద్ది రోజులుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతంగా నిర్వహించారు. అయితే కోటి సంతకాల సేకరణ పూర్తయిన తర్వాత ఈ నెల అనంతపురంలో 15వ తేదీ పెద్ద ఎత్తున బైక్ ర్యాలీలు చేపట్టారు. ఈ ర్యాలీలో ఒక్కసారిగా ఏదైతే కోగటం విజయభాస్కర్ రెడ్డి వర్గీయులు అలాగే అనంత వెంకటరామరెడ్డి వర్గీయులు కూడా ముందు మేము వెళ్ళాలని చిన్నపాటి గొడవని చిలిపి పెద్ద అయింది. అయితే ఆ గొడవలో పెద్ద ఎత్తున ఒకరికొకరు కొట్టుకున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. ఒకరికి తలకు తీవ్రంగా గాయం కూడా అయితే ఇంతకాలం అంతర్గతంగా ఉన్న కోల్డ్ వార్ కాస్త ఆ గొడవతో పూర్తిగా బయటకు రావడంతో పెద్దగా వైసీపీలో పెద్ద రాజకీయ చర్చకు దారితీసింది. రైట్ రవితేజ, థ్యాంక్ యూ.